హోటళ్లు రెస్టారెంట్లలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. వరంగల్ నగరంలోని ప్రధాన హోటళ్లలో తనిఖీలు చేసిన అధికారులు కల్తీ పదార్థాలు, నిల్వ ఉంచిన మాంసంతో వంటలు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. కల్తీ నూనె, రసాయనాల వల్ల జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు వైద్యులు. ప్రజారోగ్యాన్ని లెక్క చేయని హోటళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. తెలంగాణ రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ సిటీలో కల్తీ ఫుడ్ విపరీతంగా పెరిగింది. వరంగల్లో 2200కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లున్నాయి. ఈ మధ్య పలు హోటళ్లపై రైడ్స్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ నూనె, కల్తీ మాంసం, ఫ్లేవర్స్ కోసం రకరకాల రసాయనాలను వంటల్లో వాడుతున్నట్లు గుర్తించారు. వరంగల్లోని ప్రధాన హోటళ్లలో వారం 10 రోజులు మాంసాన్ని నిల్వ ఉంచి బిర్యానీ సహా ఇతర నాన్ వెజ్ వంటకాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. కొన్ని హోటళ్లలో కుళ్ళిన మాంసం కూడా వాడుతున్నట్లు ఐడెంటిఫై చేశారు. కొన్ని హోటళ్లలో శుభ్రత లేదని, కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తెలిపారు అధికారులు. 2-3 రోజులుగా నిల్వ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నట్లు గుర్తించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే కల్తీ నూనెతో జీర్ణకోశ వ్యాధులు వస్తున్నట్లు తెలిపారు డాక్టర్లు. రసాయనాలతో తయారు చేసిన ఆహారం తినడంతో క్యాన్సర్ బారిన పడే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడుతున్నటువంటి ఒక కెమికల్స్ కానీ, ఆహార పదార్థాలు కానీ, కుళ్ళిపోయినటువంటి ఒక మాంసం కానీ తనిఖీ చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. వాటిని బ్యాన్ చేయాలి. తరచుగా అంటే సర్కిల్ వైజ్గా తనిఖీ చేసి బ్యాన్ చేయకపోతే కొన్ని వందల వేల మంది వ్యాధుల బారిన పడి పెను ముప్పు సంభవించేటువంటి ఒక ప్రమాదం ఉంది. ప్రత్యేకించి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ను తీసుకున్నప్పుడు డీప్ ఫ్రిజ్డ్ వాటిలలో ఉంచి ఎక్కువ కాలం ఉంచి బాగా మలినమైనటువంటి మాంసాహార పదార్థాలను కలరింగ్ ఏజెంట్స్ కలిపి దాన్ని కనబడకుండా చేసి దాన్ని పిల్లలు ఏదో ఆస్వాదించడం, దానివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటిది శరీరంలో పెరిగిపోయి కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారణాలభూతమైనటువంటి కణాలు అభివృద్ధి చెంది ప్రత్యేకించి క్యాన్సర్ లాంటి రోగాల్లో పడడం ఇవాళ రోజు రోజుకి మనం విపరీతంగా చూస్తున్నాం. ఫాస్ట్ ఫుడ్ తినేందుకు యువత ఇష్టపడతారని, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని కొందరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు కల్తీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వరంగల్ ప్రజలు. డబ్బు సంపాదించడం కోసం ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయడం లేదని మండిపడుతున్నారు. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు కల్తీ పదార్థాలతో పాటు కెమికల్స్ వాడడం దారుణమన్నారు. కల్తీ ఫుడ్ అందించే హోటళ్లను గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ ఆల్టరేషన్ యాక్ట్ను అనుసరించి ఆయా షాపులపైన తనిఖీలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు ఏ రకంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి కండిషన్స్లో ప్రిపేర్ చేస్తున్నారా లేదా, వాటిని ఏ రకంగా స్టోర్ చేస్తూ ఉన్నారు, స్టోర్డ్ ఫుడ్ ఏ రకంగా ఇది చేస్తూ ఉన్నారు, అది ఎన్ని రోజుల పాటు చేయొచ్చు, దాని వ్యాలిడిటీ ఏంది, ఎక్స్పైరీ డేట్స్ ఏమైంది, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఈరోజు అధికారులపైన ఉన్నది. ఆహార పదార్థాల్లో జరుగుతున్నటువంటి కల్తీ వల్ల సుమారు 50% మంది ఈరోజు అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడుతున్నారు. స్కానింగ్ చేస్తే తప్ప రోగాలు నిర్ధారించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు డాక్టర్లు కూడా లేరు. అంత భయంకరంగా ఈరోజు నూనెలో కల్తీ జరుగుతుంది. అదేవిధంగా పప్పు దినుసుల్లో కల్తీ జరుగుతుంది. అన్ని కారం పొడి, మిరప ప్రతి దాంట్లో కూడా ఈరోజు కల్తీ జరగడం అనేది గమనించడం జరిగింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై కేసులు నమోదు చేశామన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కల్తీ పదార్థాలు, నిల్వ ఉంచిన మాంసం, కెమికల్స్ వాడితే క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరంతరం హోటళ్లను, ఫుడ్ బిజినెస్లు అన్నిటిని కూడా తనిఖీలు చేస్తున్నాం. ఈ తనిఖీల్లో చాలా చోట్ల మేము గమనించేది ఏంటంటే అక్కడ ఉన్న సిబ్బంది మెడికల్ సర్టిఫికెట్స్ లేకపోవడము, దాంతోపాటు వాళ్ళు పరిశుభ్రత పాటించకపోవడము, కొన్ని నాణ్యమైన ఆహార పదార్థాలు వాడకపోవడం లాంటివి గుర్తిస్తున్నాము. మరియు ఒక మొదటి హెచ్చరిక చెప్పి సరి చేసుకోమని వాళ్ళకి అవకాశం ఇస్తాము. వాళ్ళు పదే అలాగే చేస్తుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు నేను వచ్చినాక వివిధ ఆహార పదార్థాలు అంటే హోటల్స్ కాకుండా 8 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై నిఘా పెంచాలంటున్నారు ప్రజలు. అనారోగ్యం బారిన పడకుండా కల్తీ పదార్థాల వాడకంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.